తొగ్గులక రేవంత్ పాలనలో తెలంగాణ దగా పడుతుంది, అప్పుల పాలవుతుంది. అసెంబ్లీ సాక్షిగా అసలు సత్యాన్ని ఆవిష్కరించిన గుంపు మేస్త్రి అప్పుల మీద ఎన్నాళ్లు పరిపాలన చేస్తారు? ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా, ఒక్క హామీ పూర్తిగా అమలు చేయకుండా తెస్తున్న అప్పులు ఏం చేస్తున్నట్టు? కాంగ్రెస్ దొంగలు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తూ ఢిల్లీ బాసులకు మూటలు మోస్తున్నారా? రెండేళ్లలోనే తాము 3,47,000 కోట్లపైనే అప్పులు తెచ్చామని సభలో స్వయంగా చెప్పిన సీఎం ఆ డబ్బును ఏం చేస్తున్నాడు? అంటే ఈ లెక్కన 5 ఏళ్లలో 8 లక్షల కోట్ల అప్పులు దాటడం పక్కానే కదా? అసలు ఈ రేవంత్కు అప్పులపై మాట్లాడే నైతిక హక్కు ఉందా? అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అసహనంతో, అనాగరిక భాషతో భ్రష్టు పట్టించడం తప్పిస్తే చేసిన ప్రగతి ఏంటో ఈ మతిలేని సీఎం చెప్పగలడా? రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడమేనా ప్రజాపాలన? 3 లక్షల కోట్ల అప్పంతా ఏం చేసినట్టు? ఒక్క మోరీ కూడా కట్టకుండా పైసలన్నీ ఎవరికి ముట్టజెప్పినట్టు? కేవలం 2.5 ఏళ్లలోనే రికార్డు స్థాయి అప్పులు తేవాల్సిన అవసరం ఏమొచ్చింది? రాష్ట్రంలో సర్వ రంగాలను సర్వనాశనం చేసి తెలంగాణను అప్పుల కుప్పగా దేశం ముందు నిలబెట్టి పరువు తీస్తారా? అసలు రాష్ట్రాన్ని మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నావు రేవంత్? గత 2 ఏళ్లుగా రేవంత్ సర్కారు చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా? అప్పుల కుప్ప. తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజులా ఉంది కాంగ్రెస్ వ్యవహారం. ఈ ప్రభుత్వంలో మేతలు తప్ప చేతలు లేవు. సీఎం అసెంబ్లీలో చెప్పిన మాట ప్రకారమే చూసుకుంటే 2.5 ఏళ్లలో 3,47,000 కోట్ల అప్పు తెచ్చి జనం నెత్తిన రుద్దాడు రేవంత్ రెడ్డి. పోనీ తెచ్చిన అప్పుతో ఏమైనా చేశారా అంటే జీరో. సంక్షేమం సున్నా, అభివృద్ధి అడ్రస్ లేదు. మరి పట్టుకొచ్చిన అప్పంతా ఎవరి ఖజానాలోకి పోయింది? జనం చేతికి చిప్ప ఇచ్చి తెలంగాణను బజారున నిలబెడతారా? ఆర్థికంగా ఆగమవుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన రేవంత్ 3,47,000 కోట్లు అప్పు చేశామన్న సీఎం ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక్క పని చేసింది లేదు. మరి ఇన్ని పైసలు ఎటుపోయినట్టు? ఎవరి జేబులు నింపినట్టు? చేసే అప్పులు చేస్తూ ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ ఎందుకు ఈ ఏడుపులు? ఎందుకీ బుట్టాచోర్ మాటలు? ఎవరిని బద్నాం చేసే ఆరోపణలు? కొత్త ప్రాజెక్టులు కట్టారా? కొత్త కంపెనీలు తెచ్చారా? చేసిన అప్పంతా ఏమవుతోంది? ఎవరి బొక్కసాలు నిండుతున్నాయి? నిస్సిగ్గుగా ఇంకా నిండు సభలో అప్పులు ఎన్ని చేశామని చెబుతావా రేవంత్? అప్పుల పురాణంపై అసెంబ్లీ సాక్షిగా గుంపు మేస్త్రి ఆణిముత్యం వినండి. ఇవన్నీ కలిపితే 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. ఎప్పటి నుంచి? 1/12/2023 నుంచి అధ్యక్ష. బాగా సభ్యులందరూ వినాలి. 28/2/2026 వరకు దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్ల అధ్యక్ష. మేము తెచ్చిన అప్పు. మెడకాయ మీద తలకాయ ఉండోడెవడైనా ఇలా మాట్లాడతాడా? చేసిన అప్పులన్నీ ఏమయ్యాయని జనమడిగితే తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు? అప్పులు పెరిగాయని చెబుతుంటే ఎందుకింత గింజుకుంటున్నాడు? అసమర్థ సీఎం సాధించిన కొత్త రికార్డు ఇదేనా? అంటే రోజుకు సగటున తక్కువలో తక్కువగా 100 కోట్ల రూపాయల అప్పు అన్నమాట. అప్పు ముప్పంటూ అప్పట్లో శ్రీరంగ నీతులు చెప్పిన రేవంత్ రెడ్డి చేసిన అప్పులతో ఏం చేస్తున్నాడు? ప్రజలకు మేలు చేస్తున్నాడా? ఢిల్లీ పెద్దల ఖజానా నింపేందుకే అప్పులు చేస్తున్నాడా? గల్లీ కాంగ్రెస్ నేతల జేబులు నింపేందుకు వాడుకుంటున్నారా? కాంగ్రెస్ సర్కారుపై ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలివి. జవాబులు చెప్పే దమ్ము రేవంత్ సర్కారుకుందా? ఈ రేవంత్ సర్కార్కు సోకులెక్కువ, సంక్షేమం తక్కువ.
పబ్లిసిటీ ఎక్కువ, పనులు తక్కువ, అప్పులు ఎక్కువ, ఆమ్దాని తక్కువ. అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాడు. ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి 6 నెలల్లోనే 45,900 కోట్ల అప్పు చేయడం విడ్డూరం కాగా, మొత్తం ఈ 2.5 ఏళ్లలో 3,47,000 కోట్ల రూపాయల అప్పు చేసినట్లు చెప్పుకొచ్చాడు. తెచ్చిన సొమ్ముతో సోకులు పడ్డాడే కానీ ఒక్క ఇటుకైనా పెట్టాడా? మరి ఇన్ని డబ్బులు ఎట్టిపోతున్నట్టు? కేసీఆర్ పాలనలో అప్పులు, ఆర్థిక పరిస్థితి గురించి ఎప్పుడైనా ఎవరైనా నోరు విప్పారా? ఇలా అడ్డం పొడవు మాటలు మాట్లాడారా? నాడు కేసీఆర్ చేసిన అప్పులతో తెలంగాణ వెలిగిపోయింది, సంపద రెట్టింపైంది. 2.5 ఏళ్లకే ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిన గుంపు మేస్త్రి ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ బీద ఏడుపు ఏడుస్తున్నాడు. మరి తెచ్చిన పైసలేమైనట్టు? ఎవని పాలు చేసినట్టు? రేవంత్ చెప్పిన లెక్కలే చూసుకుందాం. ఆయనేమంటాడు? 3,47,000 కోట్లు అప్పు చేశామని అసెంబ్లీలో ఒప్పుకున్నాడు కదా. అంటే నెలకు 4-5 వేల కోట్లు. 28 నెలల కాలంలో రికార్డు స్థాయిలో అప్పులు చేస్తూ బరి తెగిస్తున్నాడు. ఒక్క క్యాపిటల్ ఎక్స్పెండిచరు లేదు. సంక్షేమ పథకాలు అటకెక్కుతున్నాయి. ఎన్నికల హామీలు తుంగలో తొక్కేస్తున్నారు. చేసిన పంతా ఏమవుతోంది? ఎవరి బొక్కసాలు నిండుతున్నాయి? రాష్ట్రం ఆర్థిక సంక్షోభం దిశగా ఎందుకు పయనిస్తోంది? రాష్ట్ర ఖజానా ఎందుకు కుదేలవుతోంది? 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో వేసిన అంచనాలను అందుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోంది? రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన 2.5 ఏళ్ల కాలంలో 3.5 లక్షల కోట్ల అప్పు చేసింది. రాబోయే కాలంలో ఇంకెన్ని అప్పులు చేస్తుందో తెలియదు. తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని, ఆర్థిక స్థితిగతిని చూస్తుంటే ఆర్థికవేత్తలే ఆందోళనకు గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా మొదలు పెట్టలేదు. ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం రాష్ట్ర ఆదాయం ఎలా సమకూర్చుకోవాలో కూడా తెలియదు. ఇవన్నీ చేతగాక గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసిందని నొక్కి నొక్కి అబద్ధాలు చెబుతున్నాడు. అసెంబ్లీలో ఎన్నిసార్లు ఆధారాలతో రుజువు చేసినా మళ్ళీ అదే అబద్ధాలు ఆడుతున్నాడు. ఇంతకీ కేసీఆర్ తెచ్చిన అప్పులతో ఏం చేశాడో తెలుసా? అవును, కేసీఆర్ అప్పు చేశారు. దాంతో యాదాద్రి దివ్యక్షేత్రాన్ని తీర్చిదిద్దారు. తెచ్చిన అప్పుతో కేసీఆర్ ప్రపంచమే అబ్బురపడే కాళేశ్వరం నిర్మించి కరువు నేల ఆకలి తీర్చారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్లు అందించారు. 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం నిర్మించారు. రైతు వేదికలు కట్టించి అన్నదాతలకు ఆపద్బాంధవుడయ్యారు. ప్రతి ఊరికి చెత్త ట్రాక్టర్ ఇచ్చి గ్రామాల్లో వైకుంఠ ధామాలు నిర్మించారు. వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు 2,000 పెన్షన్ అందించారు. ఇలా ఒకటేమిటి, ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణను పచ్చని మాగాణిగా మార్చారు. మరి రేవంత్ ఏం చేస్తున్నాడు? 6 గ్యారంటీలు అమలు చేయలేకపోయి ప్రశ్నిస్తే డ్రామాలు చేస్తున్నాడు. తెలంగాణ వనరులు, పేదల ఇళ్లు, రైతుల భూములు కాపాడాల్సింది పోయి వాటిపైన కన్నేశాడు. ప్రజల ప్రశ్నలకు జవాబు లేక కేసీఆర్ జీతం మీద రాజకీయాలు చేస్తున్నాడు. తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణను సాధించిన యోధుడిగా కేసీఆర్ చరిత్రకెక్కితే, బంగారం లాంటి రాష్ట్రాన్ని చేతిలో పెడితే బలహీనపరుస్తున్న నాయకుడిగా రేవంత్ చరిత్రహీనుడిగా మిగిలిపోతున్నాడు. మీ హైడ్రా, మీ కూల్చివేతలు, మీ కరప్షన్, మీ పరిపాలన వైఫల్యం వల్ల రాష్ట్రం యొక్క వృద్ధి రేటు 12.5 నుంచి 10.7% తగ్గింది. అంతా డొల్లా. జిఎస్డిపిలో డౌన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో డౌన్. ఇవాళ ప్రజలు బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ పాలన ఎట్లా ఉందనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అవర్ గ్రోత్ రేట్ వాజ్ మచ్ హైయర్. రేవంత్ అస్తవ్యస్త పాలనలో తప్పుల మీద తప్పులు, అప్పుల మీద అప్పులు. ఇప్పటికే చేసిన అప్పులు కాకుండా కొత్తగా అప్పులు చేసిన ప్రభుత్వం దేశంలోనే తెలంగాణనే. కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన రికార్డు ఏదైనా ఉందంటే అది రుణ రికార్డే. రుణాల సమీకరణలో సరికొత్త రికార్డు.
గతంలో ఎన్నడూ లేని విధంగా అప్పులు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2025-26 తొలి 6 నెలల్లోనే 45,162 కోట్ల రుణాలు తెచ్చింది ప్రభుత్వం. ఇది రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించిన 54,009 కోట్ల వార్షిక రుణ లక్ష్యంలో 82% సమానం. 2023-24 ఆర్థిక సంవత్సరంలోని తొలి 6 నెలల్లో బీఆర్ఎస్ సర్కారు తీసుకున్న 31,333 కోట్ల రుణం కంటే ఇది 43% ఎక్కువ. కోవిడ్ సంక్షోభం సమయంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత భారీగా రుణాలు తేలేదు. కానీ జేబుకు ఏం అవసరం పడ్డదో కానీ భారీగా అప్పు పట్టుకొచ్చాడు సీఎం రేవంత్. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా 6 నెలలు మిగిలి ఉండగానే అప్పుల్లో రికార్డులన్నీ బద్దలు కొట్టేశాడు. ఈ రాష్ట్రంలో 2.5 ఏండ్ల నుంచి ఇటు ఇటుక అటు కదల్లేదు. కాంగ్రెస్ సర్కార్ ఒక్క ప్రాజెక్టు కడితే ఒట్టు, ఏమీ చేయకపోగా ఇంకా రుణం కావాలంటూ రిజర్వ్ బ్యాంకు వారికి అర్జీ పెడుతోంది. ఎందుకో మరి గత ప్రభుత్వం రాష్ట్ర రుణ పరిమితికి లోబడి ప్రజా అవసరాల మేరకు రుణాలు సేకరించింది. కానీ తెచ్చిన ప్రతి పైసాను జనం కోసమే ఖర్చు పెట్టింది బీఆర్ఎస్. మన కళ్ల ముందు కనిపిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు, అల్ట్రా మోడర్న్ సచివాలయం, అత్యాధునిక కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసుల వంటి ప్రతిష్టాత్మక నిర్మాణాలు చేపట్టింది. మరి 3.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఒక మోరీ అయినా కట్టిందా? మరి తెచ్చినప్పంతా ఎటుపోయింది? పైసలన్నీ ఎవరికి మోశారు? ఇవాళ నిస్సిగ్గుగా చెప్తున్నాడు. పార్లమెంట్ స్వయంగా చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 2,80,000 కోట్లని. కానీ సిగ్గులేని ముఖ్యమంత్రి 8 లక్షల కోట్లు అనే అబద్ధాన్ని 1కి 1000 సార్లు చెప్పి తనకు అనుకూలంగా ఉన్న మీడియాలో పదే అదే అబద్ధాన్ని అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులాగా మళ్ళీ వేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 2,80,000 కోట్ల అప్పు కేసీఆర్ ప్రభుత్వం 9.5 ఏళ్లలో చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి చెప్పిండు నేను 2.5 ఏళ్ల లోపలనే 3,47,000 కోట్ల అప్పు చేసిన అన్నాడు. అంటే 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసిన అప్పు కంటే 60,000 కోట్లు 2.5 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి చేసిండంటే మరి ఒక్కరికన్నా నేను అడుగుతా ఉన్నా, ఒక్క పేదవాడి కన్నా ₹1 అన్న వచ్చిందా? 4,000 పెన్షన్ వచ్చిందా? మహిళలకి 2,500 వచ్చిందా? తులం బంగారం ఎవరికన్నా వచ్చిందా? దివ్యాంగులకి 6,000 వచ్చిందా? మా రైతన్నలకు రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు కదా, వచ్చిందా? మరి ఎక్కడ పోతున్నాయి ఈ పైసలన్నీ? ఇవన్నీ రైతుల ఖాతాల్లో కాదు, రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయి. ముమ్మాటికి ఒక్కటి మాత్రం నిజం, కాంగ్రెస్ సర్కార్ తెలంగాణను నిండా అప్పుల్లో ముంచింది. అది చాలదన్నట్టు జాతీయ అంతర్జాతీయ సంస్థల నుంచి కూడా రుణాలు తెస్తాడట రేవంత్ రెడ్డి. ఎందుకు? భోంచేయడానికా? 6 గ్యారంటీల్లో ఒక్కడి కూడా అమలు చేయలేదు. మహిళలకు నెల ఇస్తామన్న 2,500 రూపాయలు మంగళం పాడారు. యువతులకు ఇస్తానన్న స్కూటీలు ఇప్పటి వరకు షోరూంలు దాటలేదు. పెండ్లికి ఇస్తానన్న తులం బంగారం బూటకం. 4,000 పెన్షన్ లేదు, నిరుద్యోగ భృతి లేదు, అసలేదీ లేదు. మరి పట్టుకొచ్చిన అప్పంతా ఏమైంది? ఎవరి జేబులోకి వెళ్ళింది? ఏ ఫ్లైట్ లో సైలెంట్ గా ఢిల్లీకి చేరింది? ప్లీజ్ ఆన్సర్ మిస్టర్ రేవంత్. అప్పు మాత్రం దండిగా చేసింది. 3 ఏళ్లు నిండక ముందే 3.5 లక్షల కోట్ల అప్పు చేశామని చెప్పి వాళ్ళ లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి 3.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఏమైనా కట్టిండ్రా? బీఆర్ఎస్ పార్టీ ఓ సెక్రటరియట్ కట్టింది, ఓ అంబేద్కర్ కట్టింది, ఓ కాళేశ్వరం కట్టింది, ఓ మిషన్ భగీరథ కట్టింది, చెక్ డ్యాములు కట్టింది, చెరువులు కట్టింది. బీఆర్ఎస్ ఎంతో ఆస్తుల కల్పన చేసింది. మరి మీరు 3.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి చేసింది ఏముంది? అసలు మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు పెరగనంత డెట్ టు జిఎస్డిపి రేషియో విపరీతంగా పెరిగింది. డెట్ టు జిఎస్డిపి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 27% ఉంటే 2 ఏళ్లలోనే అది 29% పెరిగింది. ఒకప్పుడు తెలంగాణ డెట్ టు జిఎస్డిపిలో భారతదేశంలో అతి తక్కువ డెట్ టు జిఎస్డిపి ఉన్న రాష్ట్రంగా బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఉంటే ఈ రోజు ఎక్కువకు పెరిగిపోయింది, 29%కు పెరిగింది. అసలు ఇంకా ఆయన బట్టి గారు అంబేద్కర్ సూక్తులు చెప్తా ఉన్నాడు, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతున్నాడు. వెనక ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని రాజ్యాంగ విలువల గురించి మాట్లాడటం విడ్డూరం. మీ వెనక ఎవరిని కూర్చొని పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కొని ఫిరాయింపు ఎమ్మెల్యేలను మీ వెనక కూర్చోబెట్టుకొని నువ్వు అంబేద్కర్ సూక్తులు రాజ్యాంగ విలువల గురించి మాట్లాడటం ఇది సిగ్గుచేటు. ఇక రియల్ ఎస్టేట్ 2.5 ఏళ్ల కిందటి మాట. గుంట జాగున్నా ఒక భరోసా, ఎకరం ఉన్నోడు శిఖరం. కానిప్పుడు భూమి తన విలువను కోల్పోయింది. లేదు కోల్పోయేలా చేశారు. ఎవరు? ఇంకెవరు? నేటి పాలకులు.
స్థిరాస్తి రంగాన్ని అస్థిరం చేశారు. సీదా చెప్పాలంటే అస్థిపంజరం చేసేశారు. రియల్ ఎస్టేట్ ఇప్పుడొక ఎంటీ ఫీల్డ్. చూస్తే ఏమీ లేదు, అంతా ఖాళీ. రియల్ ఎస్టేట్ ఆఫీసులు తాళాలేసుకుని లోపల దీనంగా కుమిలిపోతున్నాయి. రైతేనా, రియల్టర్ కూడా ఉరితాడుకు వేలాడుతున్నాడు. కారణం భరోసా ఇవ్వని పాలకులు. బతుకు మీద ఆశ చచ్చిపోయింది, కాదు చంపేశారు. గత 10 ఏళ్లు ఎలా ఉండేది తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం? ఒక వెలుగు వెలిగింది. ల్యాండ్ విలువ పెరిగింది. భూమి బంగారం, స్థిరాస్తి చరాస్తి రెంటికి విలువే. అమ్మినోడు కొన్నోడు ఇద్దరూ లాభపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో రియల్ ఎస్టేట్ వర్ధిల్లింది. 3 ప్లాట్లు 6 అపార్ట్మెంట్లుగా. ఆ మాట కాదనేదెవరు? మరి ఆనాడు వాల్యూ ఎలా పెరిగింది, ఇప్పుడెందుకు తగ్గింది? నాడు రియల్టర్లు ఎలా చల్లగా బతికారు, ఇప్పుడెందుకు విషం మింగుతున్నారు? ఎందుకంటే నాడు విజనరీ ప్రభుత్వం ఉంది, విజనరీ పాలకులున్నారు, విజనరీ పాలసీ ఉండేది. ఇప్పుడదే లోపించింది. నేడు పాలసీ అనేది ఒక మిథ్య. 2 ఏళ్ల కిందటి వరకు మారుమూల పల్లెటూరులో కూడా ఎకరం లక్షలు పలికింది. ఆనాడు ఒక ఓపెన్ ప్లాట్ కొనుక్కుంటే బతుక్కి భరోసా. ఉండడానికి ఒక ప్లాట్ తీసుకుంటే గుండె తేలిగ్గా కొట్టుకునేది. కానిప్పుడు గుండె వేగం పెరిగింది. భూమి అమ్మినా కొన్నా పూరా లాస్. రీజన్ చేతగాని పాలన. గత 10 ఏళ్లలో దేశంలోనే ఎక్కడా లేనన్ని నిర్మాణాలు జరిగాయి తెలంగాణలో. ఎటు చూసినా నిర్మాణాలే. గ్రామస్తుడు కూడా ధైర్యం చేసి స్లాబ్ వేసి ఇల్లు కట్టుకున్నాడు. ఎకరం అమ్మితే బిడ్డ ఏ లోటు లేకుండా అత్తారింట్లో అడుగుపెట్టింది. పట్నంలో బతికేవాళ్లు లోన్ పెట్టైనా సరే సొంత ప్లాట్ తీసుకున్నారు. ఎందుకంటే నమ్మకం, రేటు పెరుగుతుందన్న నమ్మకం. నాడు రియల్ ఎస్టేట్ భూమి ఉంది కాబట్టి ఆ ధైర్యాన్నే తీసేసింది ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్. రియల్ ఎస్టేట్ రంగం ఎన్నడూ చూడని పాతాళానికి పడిపోయింది. నిర్మాణ రంగం నేలమట్టమైంది. భూస్థాపితమైంది. రియల్టర్ దుఃఖంతో సీలింగ్ ఫ్యాన్ కు వంక చూస్తున్నాడు. రియల్ ఎస్టేట్నే నమ్ముకున్న కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. నిర్మాణ రంగ కూలీలకు పస్తులే. కంకర ట్రిప్పులు కనుమరుగు. సిమెంటు బస్తాల లోడ్లు కనిపించట్లేదు. సెంట్రింగ్ పని కుప్పకూలింది. ఇనుమును వంచే కూలి అన్న కాళ్ళు డొక్కలోకి ముడుచుకొని పడుకున్నాడు. ఎవరిది పాపం? ఇంకెవరిది? ఈ చేవలేని కాంగ్రెస్ పాలకులదే. తెలంగాణను దివాళా తీయించడానికే కంకణం కట్టుకుంది కాంగ్రెస్. లంక బిందెల కోసం వచ్చిన కేటుగాళ్లు సర్వం దోచేస్తున్నారు. ఈ మాట అంటే కాంగ్రెస్ నేతలు భుజాలు తడుముకుంటారు. కానీ ఇది నిజం కాదా? తన పాలనలో రేవంత్ కొత్త ప్రాజెక్టులు కట్టారా? కొత్త కంపెనీలు తెచ్చారా? అప్పులు పెరిగాయని చెబుతుంటే ఎందుకంతా గింజుకుంటున్నారు? దార్శనికుడు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో మంచి ఆర్థిక క్రమశిక్షణ పాటించారు. అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల్లా నడిపించారు. ప్రజల అవసరాలు దూరదృష్టితో అనేక అద్భుత పథకాలను ప్రవేశపెట్టారు. అభివృద్ధితో నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రమైన దేశానికే ఆదర్శంగా నిలిపారు. కానీ ఈ 28 నెలల్లోనే అసమర్థ అవినీతి పాలనతో ఏకంగా 3.5 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశాడు గుంపు మేస్త్రి. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చి ఆగం పట్టించింది ఈ అసమర్థ ముఖ్యమంత్రి కాదా? అప్పులు ఆకాశానికి, ఆదాయం పాతాళానికి. 28 నెలల్లో చేసిన లక్షల కోట్ల అప్పులతో ఏం వెలగబెట్టినట్టు? ఖజానాపై నెలకు 10,000 కోట్ల భారమా? 2.5 ఏళ్లైంది. ఒక్క కొత్త ప్రాజెక్ట్ అయినా కట్టావా? అభివృద్ధి ఎందుకాగింది? సంక్షేమం ఎటుపోయింది? ఢిల్లీ పెద్దల ఖజానా నింపేందుకైనా లక్షల కోట్ల అప్పులు? అసలు అప్పుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కుందా? అప్పులతో ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలుతుందన్నది నిజం కాదా?
గతంలో నివేదిక ఇచ్చిన కాగ్ దిమ్మ తిరిగే నిజాలను బయటపెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తున్న విషయం క్లియర్ గా తెలిసిపోయింది. రాష్ట్ర ఖజానా కుదేలైందన్న వాస్తవం తెలిసిపోయింది. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో వేసిన అంచనాలను అందుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాగ్ గణాంకాలను స్పష్టం చేశాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని నివేదిక తేటతెల్లం చేసింది. తెలంగాణ బడ్జెట్ ఎట్ గ్లాన్స్ 26-27 అని చెప్పని ఒక షీట్ ఉంది. దీంట్లో రెవెన్యూ రిసిప్ట్స్ బడ్జెట్ ఎస్టిమేట్ గత సంవత్సరము ఫైనాన్షియల్ ఇయర్లో బడ్జెట్ ఎస్టిమేట్స్ వాళ్ళు వేసుకున్నటువంటిది 2,29,720,62,62 రూపాయల రెవెన్యూ రిసిప్ట్స్ సాధిస్తాము అని చెప్పని ఈ ప్రభుత్వము గత బడ్జెట్లో చెప్పింది. అయితే ఇప్పుడేం చెప్తా ఉన్నారు, రివైజ్డ్ ఎస్టిమేట్లో దో ద టార్గెట్ వాజ్ 2,29,000 crores, వాట్ వీ కుడ్ అచీవ్ వాజ్ ఓన్లీ 2,03,000 crores అని చెప్పని దాంట్లో చెప్పినారు. సరే, ఇంతవరకు సత్యం. కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళ వెబ్సైట్లో కనుక మీరు జనవరి 20వ తారీఖు నాడు ఈ ప్రభుత్వ ఆర్థిక పనితీరు మీద ఆడిట్ చేసిన తర్వాత ఇచ్చినటువంటి ఒక ఈ డాక్యుమెంట్ని కూడా దయచేసి చూస్తే మీకు కనబడుతుంది ఏంటంటే రెవెన్యూ రిసిప్ట్స్ యాక్చువల్స్ అప్ టు జనవరి 2026 యాజ్ స్టేటెడ్ బై ది కంట్రోలర్ అథారిటీ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన దాని సిఏజీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా 1,38,371 కోట్లు. అంటే జనవరి 20వ తారీఖు వరకు రెవెన్యూ రిసిప్ట్స్ ఆఫ్ ద స్టేట్ వర్ ఓన్లీ 1,38,000 crores 371. సిగ్గు ఎగ్గు లేకుండా ఈ ప్రభుత్వం 2,03,970,99 రూపాయలు మేము రెవెన్యూ రిసిప్ట్ సాధించినామని చెప్పానంటే ఏమైనా అబ్రకదబ్రుందా? ఏమన్నా బట్టి విక్రమార్క చెట్ల రేవంత్ రెడ్డి చెట్ల? కరోనా కాలం నాటి దారుణ గణాంకాలు నమోదవుతుండడం కాంగ్రెస్ పాలనకు నిదర్శనమని నిపుణులు మండిపడుతున్నారు. మందగించిన ఆదాయ వృద్ధి, పెరిగిన ఆర్థిక లోటు, అప్పులపై మితిమీరి ఆధారపడడం తప్ప 2 ఏళ్లకు పైబడిన కాంగ్రెస్ పాలనలో సాధించిందేమిటని ప్రశ్నిస్తున్నారు. 2025-26 బడ్జెట్ గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో 2.29 లక్షల కోట్ల మేర రెవెన్యూ రాబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ కాగ్ లెక్కల ప్రకారం జనవరి నాటికి 1.38 లక్షల కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఇది అంచనాలో కేవలం 60.23%. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి 2023-24లో నమోదైన 63.2% కన్నా గణనీయంగా తగ్గింది. నిరుద్యోగులారా, మీ జాబ్ క్యాలెండర్ గాయబ్ లేదు. అవ్వాతాతలారా, మీ కళ్ళల్లో దుమ్ము కొట్టిండు. మీ పింఛన్ పెరుగుతలేదు. మీకు ఇప్పుడు ఇచ్చేదేం లేదు. మీ ఓట్లు దండుకున్నాడు, అయిపోయింది. ఈ బడ్జెట్లో మీ పేరు కూడా లేదు. మహాలక్ష్ములారా, మీకు నెలకు 2,500 ఇచ్చే ముచ్చటనే లేదు, ఆ ఊసు కూడా లేదు. మీ ఓట్లు దండుకున్నారు, నట్టేట ముంచి అయిపోయింది. మీరు మహాకాళులు అయితే తప్ప మీకు రూపాయి ఇచ్చేటట్టు లేరు. బీసీ బిడ్డలారా, మీకు ఇచ్చిన ప్రామిదిని తుంగలో తొక్కిండ్రు. మీకు ఇవ్వాల్సిన బడ్జెట్ ఇవ్వలేదు. దారుణమైనటువంటి వంచన, ఉత్త శకుని మామ పాచిక ఈ బడ్జెట్. వాడి గుండె చప్పుడే లేదు. ఉద్యోగులారా, మీకు డిఎల్ లేవు. మీకు పిఆర్సీ అయితే దాని గురించి పిపీలకంత ముచ్చట కూడా లేదు. ఎక్కడ చింతాకంత ముచ్చట కూడా లేదు మీ గురించి. ఆలోచించండి, మీరు పోరాడితే తప్ప రాదు. వినతులతో కాదు, విజ్ఞాపనలతో కాదు. ప్రియురాలు జడతో కొట్టినట్టు కొడితే కుదరదు. ఈ గవర్నమెంట్ని కొరడా పట్టుకోవాలి మీరు. మీ పిఆర్సీ ముచ్చట కూడా లేదు. పిఆర్సీ మర్చిపోండి. ఇక దారుణమైన వంచన, పూర్తి దగ. మీ పెన్షన్ల ముచ్చట ఇక్కడ లేదు. మీ కన్నీటికి జవాబు ఇక్కడ లేదు. దారుణమైనటువంటి వంచన. రీఎంబర్స్మెంట్ గురించి ఏమీ లేదు. మీరు మీ కాలేజీల్లో ఫీజులు కట్టలేక తండ్లాడాల్సిందే. ఏమీ లేదు. ఏదో 1-2 చిలకరించినట్టు ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన ప్రభావం కరోనా స్థాయిలో రాష్ట్ర ఖజానాపై పడిందని చెప్పడానికి కాగ్ నివేదికలే నిదర్శనం. అప్పులు చేయడం పక్కన పెడితే చేస్తున్న అప్పులతో ఏం చేస్తున్నారనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఎన్నికల హామీలు అమలు చేయడం లేదు. సంక్షేమ పథకాలకు మంగళం పాడుతున్నారు. కొత్తగా సాగునీటి ప్రాజెక్టులేవీ కట్టడం లేదు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం లేదు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదు. స్కాలర్షిప్పుల ముచ్చటే లేదు. ఆఖరుకు గురుకులాల భవనాలకు అద్దె బకాయిలు తీర్చడం లేదు. వైద్యారోగ్య శాఖలో సమస్యలు తాండవిస్తున్నాయి.
గర్భిణులు బాలింతలకిచ్చే కిట్లు ఇవ్వడం లేదు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లు నిలిచిపోయాయి. రుణమాఫీ పాక్షికంగానే జరిగింది. రైతు భరోసా ఎగ్గొడుతూనే ఉన్నారు. ఆసరా పెన్షన్లు సరిగ్గా ఇవ్వడం లేదు. పెన్షన్ల పెంపు అటకెక్కింది. వివిధ విభాగాల్లో కాంట్రాక్టు ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పు చేయడం తప్పని చెప్పిన రేవంత్ ఇప్పుడేం సమాధానం చెప్తారు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం అప్పు చేసిందే. అప్పులు చేసిన నిధులతో భావితరాలకు పెట్టుబడిగా మలిచింది. బహుళార్థక సాధక ప్రాజెక్టులను నిర్మించింది. ప్రతి పైసాతో మౌలిక సదుపాయాలు కల్పించింది. కానీ ప్రస్తుతం రేవంత్ సర్కార్ మాత్రం రికార్డు స్థాయిలో అప్పులు చేస్తోంది. కానీ చేసిన అప్పులను ప్రజల కోసం ఖర్చు పెట్టడం లేదు. రేవంత్ సర్కార్ ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తూ నిధులు స్వాహా చేస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తుంది. అప్పు పుట్టడం లేదని ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ ఏనాడు చేతులెత్తేశాడు. ముఖ్యమంత్రే దివాళా కోరు మాటలు మాట్లాడితే అప్పులెలా పుడతాయి? నిర్మాణం కాదు, విధ్వంసం చేస్తామంటే ఇలాంటి పరిస్థితే ఉంటుంది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆదాయం కొప్పుకొల్లింది. మిగులు రాష్ట్రం నుంచి లోటు రాష్ట్రంగా మారింది. ఆదాయం లేకపోవడంతో రేవంత్ సర్కారు అప్పులతో రెచ్చిపోయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్నడూ లేనంత దిగజారిందని కాగ్ గతంలోనే తేల్చి చెప్పింది. గత 10 ఏళ్లలో ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 2.5 ఏళ్లుగా దిగజారుతున్నట్లు కాగ్ నివేదిక వెలువరించింది. రేవంత్ అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వానికి ఆదాయం భారీగా తగ్గిపోయింది. అప్పులే శరణ్యమవుతున్నాయి. ఇప్పటికే పథకాలు సరిగ్గా అమలు కావడం లేదు. నెలల తరబడి ఉద్యోగస్తులకు జీతాలు పెండింగ్లోనే ఉన్నాయి. మరి తీసుకొచ్చిన లక్షల కోట్ల అప్పులు ఎక్కడ ఖర్చు చేస్తున్నట్టు? ఈ ప్రశ్నలనే సంధిస్తూ తెలంగాణ ప్రజలు రేవంత్ సర్కారును నిగ్గదీసి నిలదీస్తున్నారు. జనం జాబుకు జవాబు ఇచ్చే ధైర్యం ఉన్న కాంగ్రెస్ నేతలు ఎవరైనా ఉంటారా? ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.